ఈరోజు అయితే వచ్చేసి మేడ మీద ఉన్న కూరగాయలు అయితే ఫుల్గా తెంపేద్దాం అని చెప్పేసి నేను అక్క అయితే పైకైతే వచ్చేసాము. ఇక్కడ బీరకాయ వచ్చేసి ఒకటే బీరకాయ అయింది, కానీ దొండకాయలు అయితే చాలా దొండకాయలు వచ్చేసాయండి. దాదాపు ఒక ½ కేజీ దొండకాయలు అయితే వచ్చేసాయి. ఈసారి మిరపకాయలు మొత్తం తెంపేద్దామని అనుకున్నాము. ఫుల్గా పండు మిరపకాయలు అయిపోయి కింద రాలి పడిపోతున్నాయి. మొత్తంగా తెంపేసి చెట్లని మొత్తం పీకేసి కొత్త నారు వేద్దామని అయితే అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఈ పాలకూర కూడా చాలా పాలకూర అయితే వచ్చేసింది. పాలకూరతో పాటు చుక్కకూర, తోటకూర అవి కూడా వచ్చేసాయి. చుక్కకూర టమాటో ముందు రోజు తెంపేసాం కాబట్టి అది వీడియో తీయలేకపోయాము. పాలకూర మాత్రం చాలా పాలకూర వచ్చేసిందండి. దాంతోపాటు వ్యూ చూడండి, మా మిద్దె మీద నుంచి ఎంత బాగుందో. ఇన్ని రకాల చెట్లు అయితే పెట్టేసి ఇలా చూస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. డైలీ ఈవినింగ్ టైం నేను అక్క పాప వచ్చేసి కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకొని అట్లా ఈవినింగ్ సన్సెట్ చూసేసి వెళ్ళిపోతాము. ఇన్ని రకాల కూరగాయలు అయితే వచ్చేసాయండి. బెండకాయ, తోటకూర, పాలకూర, పుదీనా, చాలా రకాలు అయితే వచ్చేసాయి. మొత్తం ఆకుకూరలు ఎక్కువ వచ్చేసాయి ఈసారి.